అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. కోటి ఈఎన్టీ హాస్పిటల్ వద్ద వరద నీరు పొంగి పొర్లుతోంది. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురాతన డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీలో పేరుకుపోయాయి. వరద నీరు ఆసుపత్రిలోకి చేరింది. హైడ్రా సిబ్బంది చొరవ తీసుకొని డ్రైనేజీని క్లియర్ చేస్తోంది. మరింత సమాచారం కోటి ఈఎన్టీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఈఎన్టీ ఆసుపత్రిలో ఉన్నాము. కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆసుపత్రి కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు పురాతన డ్రైనేజీ పూర్తిగా పొంగి పొరడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇన్పేషెంట్లు వచ్చే బ్లాక్ అంతా కూడా పూర్తిగా దారి మూసుకుపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు వర్షం వచ్చిందంటే చాలు మొత్తం వరద నీరంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తున్న పరిస్థితి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ నదులలాగా పారుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రస్తుతం అదే పరిస్థితిని చూస్తున్నాము. మొత్తం డ్రైనేజీ అంతా కూడా కూరుకొని పోవడంతో వరద నీరంతా కూడా ఇన్పేషెంట్ వెళ్ళే బ్లాక్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడికి పేషెంట్లు ఎవరు కూడా రాలేని పరిస్థితి ఈఎన్టీ ఆసుపత్రిలో ఏర్పడింది. దీంతో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ వరద నీరంతా కూడా పోవడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇన్పేషెంట్ బ్లాక్ అంతా కూడా ఇక్కడికి లోపలికి వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇన్పేషెంట్ బ్లాక్ అంతా కూడా పేషెంట్లు రాలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇటువైపు నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు భారీ వర్షంతో ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులంతా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పొంగి పొరడంతో ఇక్కడ రోగులు ఇబ్బంది పడ్డారు. డ్రైనేజీ పొంగి పొరడంతో వెంటనే హైడ్రా సిబ్బంది వచ్చి వాటిని తొలగించే పనులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షంతో అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.